వరి పైరును వివిధ రకాల తెగుళ్లు ఆశించడం వలన దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరిని ఆశించే తెగుళ్లలో అగ్గి తెగులు చాలా ప్రధానమైనది. దాని గురించి మనం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్గి తెగులు తెలంగాణ జిల్లాలో వరి పండించే అన్ని ప్రాంతాలలో ఈ తెగులు మగ్న పోర్తే ఒరైజీ అనే శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది. ఈ తెగులు యొక్క లక్షణాలు చూసినట్లయితే ఇది వివిధ దశల్లో కనిపిస్తాయి. నారుమడిలో మరియు నాటిన వరి పైరు తొలి దశలో ఆకులపైన నూలు కండే ఆకారంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అనుకూల వాతావరణ పరిస్థితులలో ఇవి పెద్దవై మచ్చల చివరలు మొనదేలి ఉంటాయి. ఈ మచ్చల అంచులు ముదురు గోధుమ రంగు లేదంటే నలుపు రంగులో ఉండి మచ్చల మధ్య భాగం బూడిద లేదా తెలుపు రంగులో ఉండి అనుకూల వాతావరణ పరిస్థితులలో మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు పాక్షికంగా లేదా పూర్తిగా ఎండిపోతాయి. క్రమేణా తెగులు సోకిన మొక్కలు ఆకులు ఎండిపోయి దూరం నుండి చూసినట్లయితే తగులబడినట్టు కనిపిస్తుంది. అందువలన ఈ తెగులును అగ్గి తెగులుగా పిలవడం జరుగుతుంది. పిలక దశలో ఆకులపై ఉన్న మచ్చలు క్రమేపీ మొక్కల కణుపులకు సోకడం వలన ఆ భాగం ముదురు గోధుమ రంగు లేదా నల్లగా మారి చివరకు కణుపులు కుళ్ళిపోతాయి. ఈనిక దశలో మెడపైన నల్లటి మచ్చలు ఏర్పడి కంకుల్లోకి పోషకాలు అందకపోవడం వలన మెడలు విరిగి వేలాడుతూ ఉంటాయి. గింజలు తాలుపోతాయి. అందువలన ఈ తెగులును మెడవిరుపు తెగులు అంటారు. ఒకవేళ గింజలు ఏర్పడినా వాటిని మరాడించినప్పుడు నూక శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ అగ్గి తెగులు రావడానికి ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి చూసినట్లయితే నత్రజనిని అధిక మోతాదులో వాడడం, రాత్రి ఉష్ణోగ్రతలు 20°C కన్నా తగ్గినప్పుడు, పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30°C ఉన్నప్పుడు, గాలిలో తేమ 90% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, జల్లులు మరియు మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, వారం రోజుల పాటు మంచు కురవడం, పొలంలో మరియు పొలం గట్లపైన గడ్డి జాతి కలుపు మొక్కలు ఉండడం అగ్గి తెగులు వ్యాప్తి చెందడానికి చాలా దోహదం చేస్తాయి. ఈ తెగులు తరచూ ఆశించే ప్రాంతాల్లో తెగులు తట్టుకునే రకాల సాగు లేదంటే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. పైరుపై తెగులు లక్షణాలు గమనించినట్లయితే వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదంటే ఐసోప్రొతిలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదంటే కాజుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని తెగులు ఉధృతిని మరియు నెలకొన్న వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనం అగ్గి తెగులును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.